కోలీవుడ్ హీరో విశాల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మద గజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకుముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడన్గా ఈవెంట్లో కనిపించి అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పినప్పటికీ విశాల్ హెల్త్పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ వివరించింది. తాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్కి జ్వరం వచ్చింది, కానీ 12 ఏళ్ల తర్వాత మద గజరాజ రిలీజ్ అవుతుందని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కి వచ్చాడు. అప్పటికే విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు. ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు అని అడిగితే, నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్కి ఖచ్చితంగా రావాలనుకున్నాను, అందుకే బాడీ సహకరించలేకపోయినా వచ్చేశాను అని విశాల్ చెప్పారు. ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్ విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాల ప్రచారం చెయ్యకండి అని ఖుష్బూ విజ్ఞప్తి చేశారు. కాగా విశాల్ ఖుష్బూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా చాలా క్లోజ్గా ఉంటారు. మద గజరాజు సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహించారు. విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్బూ మాట్లాడుతూ, మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు, కానీ మొదటగా ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్ నటించిన సినిమాలో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడని ఖుష్బూ చెప్పుకొచ్చారు. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మద గజరాజు. 2013లో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఆర్య సదా అతిథిగా పాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్ 8 ప్యాక్ చేశాడట. షూటింగ్ ఆలస్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ చెప్పారు. అంతేకాదు, విశాల్ తనకు సొంత తమ్ముడు లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచివాడనే విషయం తెలిసిందన్నాడు.